సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. జమిలీ ఎన్నికల అంశమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ సాగనున్నట్లు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో మోదీ సర్కార్ ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని స్టార్ క్యాంపెయినర్ గా నియమించాలని బీజేపీ ఆలోచిస్తోంది. జమిలీ ఎన్నికల అంశంలో పవన్ కళ్యాణ్ ని స్టార్ క్యాంపెయినర్ గా ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. మొత్తంగా ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? గాయత్రి, పార్లమెంటు సమావేశాలు ఈరోజు చివరి రోజు, ముగింపు రోజు అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ముఖ్యంగా ఈరోజు సాయంకాలము కేంద్ర కేబినెట్ సమావేశం ఒకవైపు జరుగుతున్నటువంటి వార్త సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. మరొక వైపు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు విపక్షాలు నిరసనలు తెలియజేయడంతో పార్లమెంటు స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా సభను వాయిదా వేశారు. తర్వాత రాజ్యసభ కూడా ఇప్పుడే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. తిరిగి సభ ప్రారంభం కానీ విపక్షాలు చేస్తున్నటువంటి నిరసనలకు రాజ్యసభ కూడా వాయిదా పడ్డది. అంటే రెండు సభలు కూడా ఇక్కడ వాయిదా పడినట్లు కూడా మనకు ఇక్కడ మొత్తము క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే సమాచారం అందింది. అయితే ముఖ్యంగా అంటే ఈ రోజు చివరి రోజు ఒకవైపు అయితే పార్లమెంటు సమావేశాలు ఇంతటితో ఇంకా ముగింపు అని చెప్పవచ్చు గాయత్రి. అయితే ఎట్టకేలకు దాదాపు నిరసనలతోటి ఈరోజు ముగింపు అయ్యింది. అయితే రెండు సభలు కూడా వాయిదా పడ్డాయి ఒకవైపు. అయితే ఈరోజు సాయంకాలం కేంద్ర కేబినెట్ సమావేశము ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్యంగా మనకు అనేక బిల్లులకు అంటే పార్లమెంట్లో ఏదైతే చర్చించాలన్నటువంటి ఏదైతే బిల్లుల గురించి ఉందో బిల్లులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈ రోజు జరగబోయేటటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా 6 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి సమావేశంలో అయితే నిన్న ఏదైతే సంఘటన జరిగిందో పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో నిరసనలు అటు తర్వాత తోపులాట కాంగ్రెస్ చేపట్టినటువంటి తోపులాట వ్యవహారాన్ని తర్వాత ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి గాయపడినటువంటి విషయాలను కూడా ఈ రోజు కేంద్ర కేబినెట్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపై ముందుగా ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ఈ కేంద్ర కేబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే మరొక వైపు అయితే ముఖ్యంగా జమిలీ ఎన్నికలపై ఈ పార్లమెంట్లో జరిగినటువంటి ఏదైతే అటు విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలు కానీ దీనికి అంతటికీ మూలం కూడా జమిలీ ఎన్నికలపై కూడా అటు ఇండియా కూటమి అంతా కూడా వ్యతిరేకించడము, తర్వాత అది రాను కూడా నిరసనలు తెలియచేయడము, తర్వాత తోపులాట ఇదంతటికి మూల కారణం జమిలీ ఎన్నికలు. ఈ జమిలీ ఎన్నికలపై కూడా ముందు అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఏదైతే మనకు జేపీసీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై కూడా చర్చ కూడా ఈరోజు సాయంకాలం జరగనున్నది. అయితే ముఖ్యంగా ఏదైతే కేబినెట్ సమావేశంలో మాత్రము ఈ ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యంగా దక్షిణాది ఉత్తరాదిన చాలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అంతా కూడా చాలా ముందంజలో ఉంది. తర్వాత ఒక పట్టు ఎన్డీఏ కూటమికి దక్షిణాది రాష్ట్రాల్లోనే అటువంటి ఫలితాలు రాకపోవడంతో దీనిపై ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా మనకు ముగ్గురుని అంటే దీనికి సమన్వయకర్తగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను దీనికి నాయకుడిగా నియమిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఒక కమిటీలో ముగ్గురిని ఇందులో నియమించారు. అయితే ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేంద్ర
మంత్రి రామ్మోహన్ నాయుడు, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత మనకు భూపేంద్ర యాదవ్, ఈ ముగ్గురు కూడా ఈ కమిటీలో ఉండనట్లు, అంటే ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లే విధంగా, తర్వాత ఏదైతే అన్ని రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలతో కూడా కలిసి పనిచేసే విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం కానున్నారు ఈ కమిటీకి. అయితే ఏదైతే సలహాలు సూచనల కొరకు చంద్రబాబు నాయుడు సలహా మేరకు ఈ కమిటీ పనిచేయాల్సి ఉంటుంది అన్నటువంటిది ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల్లో కీలకమైనటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇందులో కీలక భాగస్వామ్యంగా ఉండబోతున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే రోడ్ షోలతో కానీ తర్వాత ముందు జరిగేటటువంటి ఎన్నికల్లో మాత్రము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేక రోడ్ షోలతోటి, తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా పర్యటనలు, తర్వాత ఒక నివేదికలతోటి అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల యొక్క కమిటీలు, సబ్ కమిటీలను ఏర్పాటు చేసి వారి యొక్క పూర్తి నివేదికలతోటి సమన్వయంతో ముందుకెళ్లాల దిశగా మాత్రము ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికలు దాదాపు అంటే 2029లో జమిలి ఎన్నికల దిశగా కేంద్రం ఆలోచిస్తుంది. దీనికి ముందుగానే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లాలి, బీజేపీ ప్రాబల్యాన్ని పెంచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కమిటీని ఏర్పాటు చేయడము, దానికి అంతటికి కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహా మేరకు పనిచేసే విధంగా ఆదేశాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళేనట్లుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ కళ.